వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా పామర్రు తోట రామాలయం సెంటర్లో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి పురస్కరించుకుని ఆయనకి నివాళులర్పించడం జరిగిందన్నారు. మహానేత మమ్మల్ని విడిచి వెళ్లి 37 సంవత్సరాలైనా ఆయన ఆశయాలు ఇప్పటికీ బ్రతికే ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క పేదవాడి మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని కొనియాడారు. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి పురస్కరించుకొని ఆ మహానేతకి, ఆ జననేతకి, పేద వర్గాల పెన్నిది, అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి, పేదవాడి జీవితంలో వాడి ఇంట్లో వెలుగు నింపాలని అహర్నిశలు కృషి చేస్తూ తన జీవితాన్ని పణంగా పెట్టిన గొప్ప వ్యక్తి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన మనం విడిచి 38 సంవత్సరాలైనా ఈరోజు కూడా చిరంజీవిగా చిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెలో మనసులో గూడు కట్టుకొని మైకు పెట్టావా ఇన్నాడు చిరంజీవిగా చిరస్థాయిగా. ఈరోజు రంగా అంటే తెలియని గుండె లేదు, రంగా అంటే తెలియని మనిషి లేడు. రంగా గారు ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయే మహానేతే మన వంగవీటి మోహన్ రంగా గారు. 38 సంవత్సరాల వర్ధంతి పురస్కరించుకొని ఆ మహానేతకి ఘనంగా నివాళులర్పించడానికి ఇచ్చేసిన జనసేన వీరసేనాని పామరు నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తాడిశెట్టి నరేష్ గారు, అదేవిధంగా ఇక్కడున్న సీనియర్ నాయకులు సాంబశివరావు గారు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు, సీనియర్ కాపు నేత శ్రీ మండపాక శంకరబాబు గారు, అదేవిధంగా తమ్ముడు మధు, అదేవిధంగా మెంబర్ అల్లంశెట్టి సురేష్ గారు, అదేవిధంగా శ్యామ్ గారు, అంజిబాబు గారు, మంటాడ మండల అధ్యక్షులు జనసేన శ్రీ సన్కా కిరణ్ గారు, రంగ అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఆయన స్ఫూర్తిని భావి తరాలకు తీసుకెళ్లాలి. ఏ రకంగా జీవితాన్ని పణంగా పెట్టి యువతకి చైతన్యం నింపాడో, ఏదైతే తన జీవితాన్ని అర్పించి పేద వర్గాల కోసం, పేద వర్గాల పెన్నిదిగా, పెద్దన్నగా నిలిచాడో, ఈ స్ఫూర్తిని మనం రగించాలి.